రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 6 డిమాండ్లతో ధర్నా చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్లో చేపట్టిన మహాధర్నాలో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. 6 డిమాండ్లతో ధర్నా చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డీఏలు, పెన్షనర్ల 10,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని నినదించారు. అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. నూతన ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణనే వచ్చింది, మనకు పీఆర్సీ రాదా? మన పెండింగ్ బిల్స్ రావా? అంతకుముందు పిలిపించినప్పుడు పెండింగ్ బిల్స్ వాస్తవానికి ఒక్క పైసా అయ్యన్న మన ముఖ్యమంత్రి గారే మన దగ్గర కూర్చుండి 12,000 కోట్లు ఇచ్చిండు. ఇంకా 8,000 కోట్లు బాకీ. బకాయిలు కాదు, మనకు బాకీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మనకు బాకీ ఉంది. మన డబ్బులేవి, ఎవరి డబ్బులు కాదు. పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి 3 సంవత్సరాలు ఎప్పుడైనా పీఆర్సీ రిపోర్ట్ పెండింగ్ ఉన్నదా? 6 డిఏలు ఎప్పుడైనా పెండింగ్ ఉన్నాయా? ఇంట్లో కూడా నెంబర్ 1 వచ్చాం. మరి ఎన్ని రోజులు ఎదురు చూస్తాం? హన్మకొండలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన ధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. 3 ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీలను ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొనకుండా హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేయాలని అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని మీకు మాట ఇచ్చారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న డీఏలను తక్షణమే అందిస్తామని మాట ఇచ్చారు. 3 ఏళ్లైనా పీఆర్సీకి మోక్షం లేదు. సిపిఎస్, ఓపీఎస్ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో చలనం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మీ అందరి కోరిక మేరకు ఆ రోజు ఈహెచ్ఎస్ స్కీమ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 1% కాంట్రిబ్యూషన్ తో ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 1% కాదు 1.5% అన్నారు. మిమ్మల్ని అడగకుండానే 1.5% తీసుకున్నారు. భార్యాభర్తలు ఉద్యోగులుంటే 2ది కట్ చేసిండ్రు. ఇంట్లో తండ్రో తల్లో రిటైర్డ్ ఉద్యోగి ఉంటే 3ది కట్ చేసిండ్రు. కానీ మరి ఈహెచ్ఎస్ అమలవుతుందా? ఈ రోజుకు అమలైతలేదు. పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 6 పెండింగ్ డీఏలు, 2వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లోని ధర్నా చౌక్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. నిర్మల్లో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఖమ్మంలో ఆందోళన చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు న్యాయమైన హక్కులు, డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.